ఇక గిదేమో చివరి శ్రావణ శుక్రవారం అందుకోసమని ఇక వేరే దగ్గర గుడికైతే బయలుదేరినాం చూడలు. ఇక శుక్రవారం పూట అది కూడా చివరి శుక్రవారం కదా, మస్తు మంది అయితే జనం ఉన్నారు. ఇక గాటడి పోయినాం, ఇంత కొబ్బరికాయ అయితే తీసుకొని ఇక ఇట్లా లోపలికి అడుగుపెట్టుతూనే ఇక లెఫ్ట్ సైడ్ అమ్మో నిజంగానే నిలిచినాడు ఆంజనేయుడు అన్నట్టు ఉన్నది. ఇక రైట్ సైడ్ ఒకసారి లుక్ వేసుకోండి, గుడికి వచ్చే ఆడపొలగాళ్ళు మగ పొలగాళ్ళు ఎటువంటి బట్టలు వేసుకొని రావాలనేది ఎంత పెద్ద పోస్టర్ పెట్టిలో. మొన్న గలీజ్గా వచ్చింది అని అంటే అందరు నన్నే తప్పు పట్టిళ్ళు. గిడ చూడులి గిట్లాంటి డ్రెస్సులు మాత్రమే రావాలి, ఇట్లాంటి వేసుకొని వస్తే కుదరదు అని చెప్పిళ్ళు. ఇట్లాంటి వేసుకొని గుళ్ళకి అడగబెట్టిన అనుకోండి సిబ్బంది మొత్తం బయటికి గెండెత్తారు. ఇక తప్పే వాళ్ళది మీద నాదా వేసుకొచ్చిన వాళ్ళదే ఇక మీరే కామెంట్ చేయాలి. ఇక ఈ గడప దాటి లోపలి పోయినామంటే ఇక శుక్రవారం కదా, పొలగాలం దబదబా బల్లో వదిలి పెట్టేసినాం. గిట అయితే గుడికి అయితే వచ్చేసినాం. ఇక పొద్దుగాల కాబట్టి ఈ మందిని చూస్తే జర తక్కువనే అనిపిస్తుంది, ఎందుకంటే శుక్రవారం పూట కదా ఓ మస్తు మంది వస్తారు. జర్ర షేప్ అయిందంటే ఈ గుడి మొత్తం కూడా నిండిపోతారు, ఎందుకంటే చాలా మంది పూజలు చేస్తూ ఉంటారు. ఈ మంగళవారం స్పెషల్గా చేసే పూజలు కూడా గీల శుక్రవారం పూట చేస్తున్నారు, స్పెషల్గా చేస్తారన్నమాట. నిమ్మకాయలలో దీపాలు ముట్టించి ముగ్గులు పెట్టి దేవునికి అమ్మవారికి నైవేద్యం పెట్టి అమ్మవారి దగ్గర మస్తు జరుగుతాయి. ఇక గడ్డడి పోతేనేమో ఆంజనేయుడు ఉంటాడు, మళ్ళీ నరసింహస్వామి ఉంటాడు, వీళ్ళందరికీ ఉంటాయి. అంటే ఒక్క దగ్గరనే ఈ గుడులు అన్నీ ఉంటాయి. మనకు ఎదురుగానే వినాయకుడు ఉంటాడు, లోపల విఘ్నేశ్వరుడు ఉంటాడు, ఇవన్నీ ఉంటాయి అన్నమాట. ఇక గుర్తుకొచ్చింది కదా ఇది ఎక్కన గదేనలా మన గణేష్ టెంపుల్ ఉన్నది కదా, గణేష్ టెంపుల్ పోతే సర్వదేవతల యొక్క దర్శనం అయితే మనకి లభిస్తుంది. మనసు మస్తుగా నిమ్మలం అనిపిస్తుంది. ఇక స్పెషల్గా ఈ రోజు అని ఏం లేదు, ఇలా ఏ రోజు పోయినా కూడా ఒక్కొక్క దేవుని స్పెషల్ ఉంటుంది కాబట్టి ఎప్పుడు ఇప్పుడు ఎక్కువ మంది ఉంటారు. కానీ మంగళవారం శుక్రవారము ఆడోళ్ళు తప్ప మొగోళ్ళు వచ్చిందంటే వెయిట్ చేసి ఆష్టకచ్చుడు తప్ప ఏముండదు. అట్లా మస్తు పండుగ వాతావరణంలో కనిపిస్తుంది. పోనోళ్ళు ఎవరైనా ఉంటే ఒకసారి పోయి చూడాలి.